భుజములు లేని సంఘం, భుజములు లేని కుటుంబం, భుజములు లేని పాస్టర్ చచ్చిన శవంతో సమానము. హల్లెలూయా. కనీసం నేను ఒకటే కబురు పెడుతున్నా, మీకు మనవి చేస్తున్నా, ఈ మీటింగ్ ద్వారా కొందరు ఏం కావాలి, భుజములు బలమును పుంజుకున్న కాక. హల్లెలూయా. ఇప్పుడు ఇది శిరస్సు, ఇది ఏమంటాం మనం, శిరస్సు. ఇదంతా ఏంటి, బాడీ. ఇప్పుడు ఈ శిరస్సునకు బాడీకి మధ్యలో ఉన్న దీన్ని ఏమంటారు, దావసరి ఎట్లా, భుజాలు అంటే ఇవి, ఇవి భుజాలు. ఏ భుజాలు? ఇవి భుజాలు. ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడుంది? నా వల్లగా నేను ఎత్తుకోలేను, కానీ అనుకుందాం కాసేపటికి. ఎవరు గొర్రెపిల్ల అనుకుందాం? ఇది గొర్రెపిల్ల అనుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడుంది? పట్టుకోబెట్టి అట్లా పట్టుకో. ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడుంది చెప్పాలి. ఎవరు భుజాలు ఉంది? కాపరి గొర్రె. కాపరి యొక్క భుజములు ఎవరు ఉన్నారు? ఇప్పుడు గొర్రెపిల్ల ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కసారి మనిషి యొక్క జీవితాన్ని వాక్యాన్ని బట్టి కానీ సైన్స్ని బట్టి కానీ ఆలోచిస్తే, కాలు లేకపోతే దేకుంటూ పోవచ్చు. ఎట్లా పోవచ్చు? అట్లా ఏమంటారు, అంతేనా? కాలు లేకపోతే పాక్కుంటూ పోవచ్చు. ఎట్లా పోవచ్చు? పాక్కుంటూ పోవచ్చు. లేకపోతే కొంతమంది ఉన్నారు, రెండు చేతులు లేకపోయినా కాళ్ళతో రాస్తారు, కాళ్ళ వేళ్ళతో రాస్తారు, కాళ్ళ వేళ్ళతో భోజనము చేస్తారు. ఇంకో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయినా, ఆయనకు రెండు కాళ్ళు రెండు చేతులు లేవు, కానీ స్విమ్మింగ్ చేస్తాడు. నిక్ ఆయన పేరు. ఓకే, ఇంతే ఉంటాడు, బుట్టగా ఉంటాడు మాట. ఆయన రెండు కాళ్ళు ఉండి రెండు చేతులు ఉండవు. ఆయనకు పెళ్ళి అయింది, మళ్ళీ పిల్లలు కూడా. స్విమ్మింగ్ దాని తర్వాత అన్నీ చేస్తాడు ఆయన, అన్నీ మహా మీద. ఆయన ఏం లేవు, కాళ్ళు చేతులు రెండు లేవు, ఓన్లీ ఈ మొండె మాత్రమే ఉంది, మొండె మాత్రమే ఉంది. అయినప్పటికీ ఒక సేవకుడుగా అతను ఈరోజు ఉన్నాడు. ఇప్పటికైనా బతుకున్నాడు, ఇప్పటికైనా బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ రెండు కాళ్ళు లేకపోయినా, రెండు చేతులు లేకపోయినా మనిషి బ్రతుకగలడు. కానీ ఎప్పుడైతే ఈ రెండు భుజాలు లేకపోతే, ఈ భుజాలు బలహీనమైపోతే, మనిషి చచ్చిన శవంతో సమానం. మనిషి చచ్చిన శవముతో సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకి ఏమున్నవి చెప్పాలి? భుజములు ఉన్నవి. ఎవరికి? ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారికి ఏమున్నవి? భుజములు ఉన్నవి. ఆ భుజముల మీద ఇప్పుడు ఏమున్నది? గొర్రె పిల్ల. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెలను ఆయన మోసుకొని వచ్చి మందలో చేరుస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ కాపరి ఏం పని చేస్తున్నాడు? కొండల్లోకి, లోయల్లోనికి, తుప్పల్లోనికి, అడుగులోకి వెళుతున్నాడు. రక్తం గారుతుంది, ఎన్నెన్నో ఆ ముళ్ళు చిలుస్తున్నవి, బట్టలు కొన్నిసార్లు చినిగిపోతున్నవి, ఆ ముళ్ళు గుచ్చి గాయాలవుతున్నవి. అయినప్పటికీ తప్పిపోయిన గొర్రెలు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి వాటిని భుజములేమో మోసుకొని మందులో గరిపేస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ భుజములు లేకపోతే ఆ పరిచర్య హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6 నుంచి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముందును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి
పేరు పెట్టబడును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు, అమ్మా తల్లి ఇటు చూడమ్మా, యేసు ప్రభుల వారి లోకములోనికి శరీరధారిగా రాకంటే ముందే యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు? ఇప్పుడు యేసు క్రీస్తు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు యెషయా ప్రవక్తకు యేసు క్రీస్తు కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసమే ఉంది. కొన్ని సంవత్సరాల వ్యత్యాసమే ఉంది. ఇప్పుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఎవరి కుమారుడు? ఆయన దేవుని కుమారుడు, దేవుడే. హల్లెలూయా. ఆ దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించను. ఆయన పేరేం పేరు అని చెప్పండి ఒకసారి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు నూతన ఏం లేదండి. నాకైతే మీరు చాలా మంది ప్రార్థన, కానీ ఆ నూతన చిగురు మీ ప్రార్థన కనబడతలా. అదే రొటీన్. దేవుని జీవము, దేవునితో సహవాసము, దేవునితో బంధం ఉంటే మీ ప్రార్థిస్తున్నప్పుడు ఏం కనబడుతుంది? నూతన పదాలు వస్తాయి అంతే. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనకు తెలవాలి. యెషయా ఏమంటున్నాడు? ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదని పేరేం పేరంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే అధిపతి అనే పేరు. హల్లెలూయా. ఇన్ని పేరు ఎవరికి? కుమారుడికి. హల్లెలూయా. అన్ని పేర్లు ఎవరికి? ఒక్కరికి. ఎవరికి? కుమారుడికి. అయితే ఇప్పుడు ఆ కుమారుడికి ఏమున్నాయంట? చదవండి, ఉండాలి బైబిల్లో. మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద. ఎవరి భుజముల మీద? ఏ శిశువు అయితే, ఏ కుమారుడైతే ఉన్నాడో ఆ శిశువు మీద, లేకపోతే ఆ యొక్క కుమారుడి మీద ఏముందంట? భుజములు. ఏమున్నవి? భుజముల మీద ఏముంది? మళ్ళా రాజ్యభారం ఉన్నది. హల్లెలూయా. ఏంటి ఆ రాజ్యభారం? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని మంచి వినవు. ఈ లూకా సువార్త ఉన్నటువంటి ఆ కాపరి తర్వాత ఈ శిశువు, ఈ కుమారుడు ఒక్కడే. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భుజం మీద ఏముందంట? చెప్పండి. భుజం ఏముంది? గొర్రె పిల్ల లేదు. ఇప్పుడు కుసబెట్ట ఏముంది? ఎవరు భుజముల మీద? ఈయన కుమారుడు ఒకప్పుడు శిష్యుడు, అంటే శిష్యువుగా వచ్చి ఇప్పుడు ఏమయ్యాడు? ఈయన ఎవరు అనుగ్రహించారు? దేవుడు అనుగ్రహించాడు. రైట్. ఇప్పుడు ఆ భుజముల మీద ఏముంది అంటే రాజ్యభారం ఉంది. ఆ రాజ్యభారం ఏంటి? నీవు వర్ధింపబడిన వాడవై నీ రక్తమునిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా. ఎట్లంట? చెప్పండి ఒకసారి. అంటే దయచేసి వేరే అర్థం చేసుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలలో ఒక్కొక్క క్యాస్ట్, ఒక్కొక్కదా క్యాస్ట్. తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా కొంచెం, వీళ్ళు కూడా వేరే భాష, లాంగ్వేజ్ మాట్లాడతారు. ఈ పొట్టు కూడా వేరే భాష మాట్లాడుతుంది. ఏదో అంటుంది ఆమె మరాఠీ. నీకు తెలుగు వస్తా? ఇది తెలుగే వచ్చు, ఇది మరాఠీ వచ్చు, తెలుగు వచ్చు. ఇప్పుడు వీళ్ళ క్యాస్టులు వేరు, వీళ్ళ మతాలు వేరు, వీళ్ళ కులాలు వేరు. చివరికి వీళ్ళు ప్రవహిస్తున్నటువంటి బ్లడ్ గ్రూప్ కూడా వేరు. వీళ్ళ ప్రాంతాలు వేరు, వీరి కుటుంబాలు వేరు, వీరి గ్రామాలు వేరు, వీరి జిల్లాలు వేరు. హల్లెలూయా. ఇప్పుడు వీరందరూ కూడా దేవుని రాజ్యముగా అమర్చబడాలి. హల్లెలూయా. ఏంటి? వీరందరూ కూడా దేవుని రాజ్యముగా అమర్చబడాలి అంటే దేవుడు ఏ కుమారుడైతే అనుగ్రహించాడో ఆ కుమారుడు బలి అయిపోవాలి. నీ రక్తమును ఇచ్చి ఏమిచ్చంట? నీ రక్తమునిచ్చి పాస్టర్ చేసినంట మనుషులందరినీ. పాస్టర్ అందరినీ చేసుకున్నాడు ఏసయ్య.
ఏం స్కూల్ అందరినీ చెప్పండి. ఈయన పేరు ఏం పేరు? సన్నీ కొనుక్కున్నాడు, ఈయన పేరు మర్చిపోయినా. నిఖిల్ కొనుక్కున్నా. నీ పేరా? విక్కీని కొనుక్కున్నా. అక్షయ్ని కొనుక్కున్నా. అరుణ్ కావ్యని కొనుక్కున్నా. అరుణ్ కొనుక్కున్నా. ఇప్పుడు నీ పేరు ఏం పేరా? వరుణ్ కొనుక్కున్నా. కావ్యని ఇలా అందరి వేసిన. ఎట్లా కొనుక్కున్నా? 10 రూపాయలు ఇచ్చి కాదు, 50 రూపాయలు ఇచ్చి కాదు. ఇప్పుడు సాతాను బంధకాల చేత, కులకట్ల చేత, పాపపు కట్ల చేత నమ్ముడిపోయేటువంటి వీరు ఇప్పుడు యేసుక్రీస్తు సొంతం అవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రభువు తన సొంత రక్తమును కార్చి వారిని మొట్టమొదటిగా తన వారినిగా చేసుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. తర్వాత చేసుకున్నాడట, దేవుని కొరకు మనుషులను కొని ఒక రాజ్యం. హల్లెలూయా. వీందొక రాజ్యం, వీందొక రాజ్యం, వీందొక రాజ్యం, వీందొక రాజ్యమా? అందరూ ఒక రాజ్యమా? చెప్పాలి. నా మాట ఏంటున్నారా? ఎవరి రాజ్యం వారికి ఉందా? అందరు కలిసి ఒక రాజ్యమా? అందరూ కూడా ఒకే రాజ్యం అవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేసిండు యేసుక్రీస్తు? చెప్పండి, ఎవరికి అని ఉంది కదా బైబిల్లో, మా దేవునికి ఒక రాజ్యం. ఇప్పుడు వీళ్ళందరినీ దేవునికి ఒక రాజ్యముగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడు అని ఊరూర తిరుగుతూ రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ తిరిగాడు. హల్లెలూయా. మనిషి ఎలా బతకాలో నేర్పించాడు, ఎలా మారు మనసు పొందాలో నేర్పించాడు, ఎలా చనిపోయాలో నేర్పించాడు, ఎలా విడుదల పొందాలో ముందు అన్ని నేర్పించిండు. నేర్పించినది అది క్రియరూపము దాల్చడానికి తన రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీరు ఒక రాజ్యం అవ్వాలి అంటే ఫస్ట్ సువార్త ప్రకటించాడు, రెండవది వీరి కోసం రక్తం కార్చి వీరిని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత వీరిని ఒక రాజ్యం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మనే ఈ 3 వీరిలోకి దిగి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఏమైండ్రు? ఎప్పుడు రాజ్యమైండ్రు? సువార్త నెంబర్ 1 ఏంటి? సువార్త. నెంబర్ 2 ఏంటి? వీరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టడం. 3వది ఏంటి? అంటే ఆ పరలోకముందు ఉన్నటువంటి దేవుని నీతి, దేవుని సమాధానం, ఆ పరిశుద్ధాత్మ నింపుదల వీరిలోనికి వచ్చింది. ఎప్పుడైతే ఆ పరలోకంలోని దేవుని రాజ్యము వీరిలోనికి వచ్చిందో ఇప్పుడు అందరూ ఏమైపోయారు? వీరందరూ ఒక రాజ్యం, వీరందరూ ఒక రాజ్యం. ఇప్పుడు ఈ భారమును ఎవరి మీద ఉందని చెప్పాను? హల్లెలూయా. ఈ భుజములు ఇప్పుడు ఏం చేస్తున్నవి? ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని విని, అనగా సువార్తను విని మారు మనసు పొందుకొని బాప్టిజము తీసుకొని తర్వాత ఏంటి? దేవుని యొక్క ఆత్మ చేత ఎంతమంది అయితే నింపబడ్డారో వారందరూ కలిసి ఒక రాజ్యం. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే అలాగలా కాదు, వీళ్ళందరూ ఒకటే మాట చెప్పారు. ఏమని? మేమందరం ఎవరేమి చెప్పండి? మేమందరం దేవునికి ఒక రాజ్యము. హల్లెలూయా. ఇప్పుడు కూర్చోండి, మళ్ళీ పిలుస్తా. ఇప్పుడు మళ్ళీ వస్తున్నా, కొంచెం డీప్కి వెళ్దాం. ఇప్పుడు దీన్ని మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమంటామంటే ఏమన్నా? సంఘము. ఏమన్నా? దేన్ని? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమన్నా మనము? చెప్పండి కొంచెం. సంఘం అన్నాం. ఈ సంఘము అనగానే అన్ని ఒకటే అనుకోకూడదు. ఇప్పుడు ఇది ఉంది, ఎవరి? దీన్ని ఏమంటారు మనము? బైబుల్. బాగా చెప్పండి. ఇదేమన్నా మనం? శిరస్సు. ఎవరు శిరస్సు?
ఈ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఈయన ఇప్పుడు ఇదేంటి? మనమందరము యేసుక్రీస్తు యొక్క అవయవములమై ఉన్నాం. చెప్పండి, ఏమైనా? ఎవరు? మనమందరం ఎవరిని? సంఘం అనే మనము క్రీస్తు యొక్క శరీరము. మనమందరం ఎవరము? క్రీస్తు యొక్క శరీరము. అనేకులమైన మనం ఒకే శరీరం అని పౌలు గారు ఆ కుల సంఘానికి రాసిన అందరూ విన్నారు కాబట్టి ఎందుకు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. రైట్. ఇప్పుడు ఈ శిరస్సు మొదలుకొని అరికాల వరకు మనం అందరం ఎవరు అంటే ఆయన యొక్క శరీరము, అవయవములము. హల్లెలూయా. అర్థం కదా? ఇప్పుడు ఈ శిరస్సు, ఈ శరీరము కలిస్తేనే క్రీస్తు. హల్లెలూయా. ఒకసారి ఇప్పుడు ఏం లేదు, పాస్టర్ గారు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, సువార్త చేసేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు లేరు? శిరస్సు లేదు. దీన్ని ఏమంటాం మనం? అది సంఘము అనబడదు, అది సంపూర్ణ శరీరం అని అనబడదు. ఇప్పుడు ఏముండాలి? శిరస్సు ఉండవలసిందే. హల్లెలూయా. రైట్. అట్లయితే ఇప్పుడు ఈ శిరస్సు, ఈ శరీరం. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేసిండు? సాతాను ఆ శోధనను జయించి పరిచర్య చేసి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 రోజుల నుండి అందరూ చూస్తున్నది పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు దేవుని రాజ్యం ఎంతమంది చేర్చబడ్డారు? మొట్టమొదటిగా దేవుని రాజ్యం ఎంతమంది చేర్చబడ్డారు? ఎంతమంది? 120 మంది రాజ్యం మార్చబడ్డారు. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఎంతమంది? 3000. ఇట్లా ఏమవుతున్నారు? ఇప్పుడు పెరుగుతా వస్తున్నారు. ఇప్పుడు మంచి మీరు ఆలోచన చెప్పాలి. చెప్తారా? ఇప్పుడు ఈ 120 మంది కాస్త 3000, 3000 కాస్త 4000, 4000 కాస్త 5000. ఇప్పుడు ఏమైపోతుంది? దేవుని రాజ్యం విస్తరిస్తుంది. చెప్పండి, దేవుని రాజ్యం అవుతుంది. ఎట్లా విస్తరిస్తుంది? ఇప్పుడు ఏ క్రీస్తు భుజములైతే ఉన్నవో ఆ భుజాలు ఇప్పుడు లేవు. ఉన్నాయా? నా అర్థం కాలే. ఇంకా దావసారి మళ్ళీ హల్లెలూయా. ఇప్పుడు ఈ భుజాలు లేకపోయినాయి, పైకి వెళ్ళిపోయినాయి. మరి రాజ్య భారములు మోసే భుజాలు పోయిన తర్వాత మరి దేవుని రాజ్యం ఎలా విస్తరిస్తుంది? హల్లెలూయా. ఈ భుజములు ఏదైతే ఉందో అది ఒకప్పుడు యేసుక్రీస్తు ఉండే. కానీ ఈ భుజములు ఇప్పుడు ఎవరు అంటే ఫస్ట్ ఎవరైనా అపోస్తులు అయ్యారు. ఈ భుజాలు ఎవరు చెప్పండి? అపోస్తులు. దాని తర్వాత 120, దాని తర్వాత 3000. ఇప్పుడు భారమును మోసే భుజాలు ఏమైతున్నాయి? పెరుగుతున్నాయి. హల్లెలూయా. యేసు పోయిండు, కానీ ఆ రాజ్య భారాన్ని మోసే భుజాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అపోస్తులు పోయారు, అపోస్తలులు పోయారు. రాజ్యం పోయిందా? రాజ్యం ఇంకా విస్తరిస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది రాజ్యము? కారణం ఏంటి? భుజాలు ఉన్నవి. హల్లెలూయా. ఏమున్నాయి? ఇప్పుడు భుజాలు ఉన్నవి, కాళ్ళు కూడా ఉన్నవి, చేతులు కూడా ఉన్నవి. ఇప్పుడు స్పిరిచువల్ గా ఆత్మ సంబంధంగా శిరస్సు పైనున్నను, సంఘము కిందున్నను, రెండింటిలో ఉన్న ఆత్మ ఒక్కటే.
హల్లెలూయా. క్రీస్తులో ఉన్న ఆత్మనే ఇప్పుడు చేస్తుంది, సంఘము అనే శరీరముతో పని చేపిస్తోంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటి? ఆత్మీయంగా శిరస్సు పైన ఉంది, సంఘం ఎక్కడుంది? కానీ ఇప్పుడు ఈ కాళ్ళు, చేతులు, భుజాలు పని చేయాలంటే ఏముంది? ఈ భుజానికి శరీరానికి ఏముంది? ఒక అటాచ్మెంట్ ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక ఐక్యత ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఏం చేస్తున్నవి? ఇంకోటి తెలుసా? భుజములు అనగా భారములు మోయుట. చెప్పండి, భుజం అంటే అర్థం ఏంటి? భారములు మోయుట. ఇప్పుడు పేతురు ఎంతమంది? సుమారు 10,000 మంది. ఎవరి ద్వారా? చెప్పండి చెప్పండి. ఈయన పేతురు అనుకుందాం. ఎంతమంది? ఈ ఒక్కటే భుజము ఒక్క ప్రసంగానికి 3,000 మంది ఎత్తుకుంది. హల్లెలూయా. ఎంతమంది? 3,000 మంది అట్లా వెతుకుంటూ పోతే ఇప్పుడు ఈ భుజాలు ఎన్ని వేల మందిని మోసింది. వింటున్నారు ఎవరైనా? ఎవరు? ఒక్కడే పేతురు. దాని తర్వాత వచ్చాడు ఇంకో ఆయన హీరో. ఎవరు? పౌలు. ఇక లెక్కలేదు ఇక. హల్లెలూయా. ఇప్పుడు ఈ భుజాలను విరగొడదామని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, రోమీయులు 100 మంది ఈ యొక్క భుజాలు విరగొడదామని రకరకాల ప్రయత్నం చేశారు. వారు చచ్చిపోయిన భుజాలు మాత్రం విరిగిపోలేదైన కాలే. స్టెఫెను కొట్టి చంపేశారు, పేతురుని చెరసాలేశారు. అయినప్పటికీ హల్లెలూయా, ఒక అమ్మ ఉంది, ఒక అమ్మ ఉంది. ఏంటి తెలుసా అమ్మ? స్టీఫెన్ అప్పటికే చంపేశారు, యాకోబుని కూడా చంపేశారు. దాని తర్వాత పేతురు ఎక్కడ వేశారు? ఇప్పుడు వాళ్ళు చెరసాలు వేశారు. అప్పుడు ఒక అమ్మ వచ్చేసింది, ఒక తల్లి. ఆమెకేమున్నది? మీకు భుజాలు రావాలో చెప్తున్నా, నీకేం రావాలి? అందుకే స్టెఫెన్ చనిపోయాడు, యాకోబుని చంపేశారు, పేతురు గారిని చెరసాలలో వేసేశారు. హల్లెలూయా. అప్పుడు శత్రువు గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యముగా మార్చడానికి ఎవరినో లేరు. నేను జయించానుకోని సాతాను శత్రువు గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా. అంతలోపట ఒక ఆమె వచ్చింది, లక్ష్మి సిస్టర్ మా ఇంటికి వస్తావా? వస్తానక్క. రజనమ్మ సిస్టర్ మా ఇంటికి వస్తావా? వస్తానక్క. మిరియాం సిస్టర్ మా ఇంటికి వస్తావా? వస్తానక్క. రూతు గారే మనం కావేరి మా ఇంటికి వస్తావా? వస్తా. ఇంటికి తిరుగుతుంది. కారణం ఏంటి? కారణం ఏంటి? మీకు ఏమున్నాయి చెప్పడు? ఏమున్నవి? భుజములు ఉన్నవి. ఇల్లు తిరిగింది అందరి మెల్లగా. ఒకవేళ ఈ ఇంట్లో వీళ్ళు ప్రార్థిస్తున్న సంగతి తెలిస్తే ఏం చేస్తారు? హెచ్చరించరు, చేయలేరు, కుక్కను కొట్టి చంపేస్తారు. అడిగి నాలుగు అలాంటి భయంకరమైన దినాలు. హల్లెలూయా. అలాంటి క్రూర మృగములు, సర్పాలు ఈ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టుకున్నవి. అలాంటి సమయంలో ఒక తల్లి వచ్చింది. హల్లెలూయా. అందరినీ పోగు చేసింది. ఎంత ఎవరు? ఒక్కతే. అందరి పోయేసి ఇంట్లో కూర్చొని ప్రార్థన ఉద్యమాన్ని ఆరంభించింది. హల్లెలూయా. ఏ ఉద్యమం? ఈ ఉద్యమం రోడ్ల మీద లేదు, ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఎక్కడ ఉద్యమం? ఎక్కడ ఉద్యమం? ఇంటి మెడగది కాదమ్మా, ఈ గది వేరు. సొంత ఇంట్లా. ఏం పేరు ఆమె పేరు? ఏం పేరు ఆమె పేరు? మీరు అయిపోయింది కదా ఆల్రెడీ. మరి ఏమో మాట్లాడమా? మరియా. కొడుకు పేరేం పేరు? మార్కు, యోహాను. మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి మరియమ్మ. హల్లెలూయా. ఆమె ఇంట్లో అందరూ కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పరలోకం నుంచి దూత దిగి వచ్చేసి హల్లెలూయా, హల్లెలూయా. పరిచయం ఆగిపోయింది, సువార్త ఆగిపోయింది. అందరూ దయ్యం రాజ్యంలోనే ఉన్నారు. ఇప్పుడు రాజ్యం రావట్లేదు, రాజ్యం ఇసలు ఆగిపోయింది. ఒక్క ఆడబిడ్డ పొందుకున్నది. ఒక్క తల్లి భుజములు బలమైనవి. ఎవరు? ఒక్క తల్లి భుజములు బలాన్ని పుంజుకున్నది.
ఇంటింటికి తిరిగి అందరినీ పోగు చేసి ప్రార్థనా ఉద్యమాన్ని ఆరంభించింది. హల్లెలూయా. తిండి మీద, బట్టల మీద సంపుతారేమో, కొడతారేమో భయం ఏమీ లేదు. చివరి తెలుసా, మనము ఏమండి ప్రార్థన చేస్తే ట్రన్ ట్రన్ అనుకుని వస్తుంది. అలా ఏడున్నావే, నేను తర్వాత ఫోన్ చేసే ప్రార్థనలో ఉండాలి. వీళ్ళు ఎక్కడున్నారు? అందుకే చివరికి బయటకు వచ్చిన పేతురు తలుపు కొట్టిన వారికి వినబడతారు. ఎందుకు? అంత ప్రార్థనలు పరవశమైపోయారు. హల్లెలూయా. వారి సమస్తాన్ని మర్చిపోయి ఒక ఏకాగ్రత కలిగి ప్రార్థనలో పరవశమైపోయి వారు పట్టుదలతో ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థిస్తుంటే పరలోకానికి ప్రార్థన పోయింది, దూత కిందకు వచ్చింది, ఆ చిరసాలు అలాగే ఉన్నవి. పేతురు బయటకు వచ్చేసిండు. హల్లెలూయా. పేతురు బయటికి. ఇప్పుడు పేతురుకి అర్థం కావట్లేదు, ఇది నిజమా కారణా, ఇది నిజమా అని ఏమనుకుంటే పేతురు గారు కూడా చెప్పండి. విశ్వాసులు చేసిన ప్రార్థన పాస్టర్ గారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు చేసి నాకు అది అనిపిస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. ఏంటి వింటున్నారు నా మాట? తలుపులేమి, గేట్లు పడితే ఏలే, వేసిన గేట్లు వేసినట్టే ఉన్నవి, వేసిన తలుపులు వేసినట్లే. మరి దూత అంటే ఓకే, ఎందుకంటే ఆయన మహిమ ఏమంటుంది కాబట్టి పోతారు అసలు. కానీ ఎట్లా వచ్చింది? అందుకే ఆయన ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడగు ఎవరు? నీ తండ్రి, నీ దేవుడు, నిన్ను మోసినవాడు, నిన్ను కొన్నవాడు. హల్లెలూయా. అలాంటి కాపర్ని కలిగి ఉన్నాం, అలాంటి తండ్రిని కలిగి ఉన్నాము, అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. భయము చెందకు భక్తుడా. హల్లెలూయా. ఈయనకు మహిమ శరీరం వచ్చిందో ఏ శరీరం వచ్చి ఎవరికీ తెలియదు, కానీ తలుపులు తలుపులుగానే ఉన్నాయి, గేట్లు గేట్లుగానే ఉన్నాయి. పేతురు బయటకు వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా నమ్ముతాం ఏమని, ఈయన దర్శనమేమో కలనేమో అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు పేతురుకి అర్థమైంది, దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కార్యం చేశారు అంటే ఇప్పుడు ఈ రాజ్యం అంతా ఎక్కడ ఉండే? పేతురు భుజముల మీద ఉన్న ఆ రాజ్యమే, ఆ గొర్రెలే కాపరి కోసం ప్రార్థిస్తున్నాయి. హల్లెలూయా. కాపరి బయటకు వచ్చాను, అప్పుడు బయటలాగుంటున్నాడు. ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? ఎక్కడ వెళ్ళాలి? హోటల్ కట్టించడానికి? ఎక్కడికి? మనసులో ఏకత్వం. ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ ప్రేరేపిస్తే ఎక్కడికి వెళ్ళు? మార్కెట్కి వెళ్ళు, వ్యవహారింటికి వెళ్ళు. వెళ్ళేసరికి వారు ఏం చేస్తున్నారు? ప్రార్థనలో కనిపెడుతున్నారు. హల్లెలూయా. మరలా ఆగిపోయిన రాజ్యభారం, రాజ్య విస్తరణ ఏమైపోయింది? స్టార్ట్ అయిపోయింది. ఆగిపోయింది. మనం ఏమనుకుంటాం? ఉన్నాయా మనకు భుజాలు? మనకు భుజాలు ఉన్నాయా? మనకు చూడనుకున్నాయి. నేను చెప్పేది మీ భార్య భుజాలు మోసే, మీ భార్య మోసే భుజాలు కాదండి. నీకు భార్య మోసే భుజాలు ఉన్నవి, కొడుకుని మోసే భుజాలు ఉన్నవి, కుటుంబాన్ని మోసే భుజాలు ఉన్నవి, ఆమె రక్షాన్ని మోసే భుజములు మనకు వచ్చును కాక. హల్లెలూయా. మరియమ్మకు భుజాలు ఉన్నవి, పేతురుకు భుజములు ఉన్నవి, మనకి లేవు భుజాలు. హల్లెలూయా. ఇంకోటి తెలుసా? కూర్చోబెట్ట మళ్ళా మోస్తా చెప్తాం. ఏ పెద్దయినా పొద్దున పడతాం. ఇంటి పెద్ద అడిగి పోయిండు, బావికి అడిగి పోయిండు, అడిగి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? రిబుకమ్మ వచ్చింది. రిబుక భుజముల మీద ఏమున్నది? బట్టల బ్యాగ్ ఉన్నది. ఏమున్నది? నీళ్ళ కలువ. హల్లెలూయా. చేయడం ఒకసారి అన్నమాట. ఒకసారి ఆదికాండం 4:15. అతడు మాట్లాడుట చాలింపక మునుపే ఏం పెట్టుకుందా? ఎందుకని? అందరికి ఏం పోయాలి? ఏమి పోయాలి? లాభారింటి కానీ ఉన్నాడేమో,
లాభాన్ని పొలం కాడ ఉన్నాడేమో, కానీ రిబ్కా ఏం చేస్తుంది చెప్పండి? నీళ్ళ సరఫరా చేస్తుంది. ఏమో ఎక్కడ ఉందంట? భుజం మీద కడువు ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈయన అడగానే చేసిందంట, ఈయనకేం చేసింది? పెద్దకు నీళ్లు పోసింది. ఒంటరిప్పుడు ఏం పోసింది? నీళ్ళు పోసింది. ఈ భుజములు దేనికి సాదృశ్యం అంటే శ్రమపడే మనసు. అందుకే పేతురు అంటాడు, క్రీస్తు యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉండగా ఆయన శ్రమపడదు కనుక మీరును శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకోండి. హల్లెలూయా. ఇప్పుడు నాకెందుకు లేని ఎవరు కూర్చోలేదు? రిబుకమ్మ కూర్చోాలా. ఏమొస్తుంది ఇప్పుడు? ఏముంది భుజం మీద? కడవ ఉంది. అది ఆ పెద్ద దాహాన్ని తీర్చింది, ఒంటరి దాహాన్ని కూడా తీర్చింది. అందుకే ఆ మనసు ఆమెకుంది కనుక, ఒకవేళ బాబు కావడిస్తా, నాకు కడవిస్తా, ముంచుకొని నువ్వు తాగు, నీ ఒంటలు కూడా అని చెప్పలేమా మనం? చెప్పలేమా? ఇంటున్నారు ఇక్కడ? చెప్పలేమా? నేను కడవలేదు కదా, నేను ఏమిస్తా? కడవిస్తా, నువ్వు తాగు, తర్వాత ఏం పోసుకో అని చెప్పవచ్చా? చెప్పలేదా? ఒకవేళ ఆమె అలాగే చెప్పితే ఇస్సాకులకు భార్యగా వచ్చేది కాదు. మనం అలాగే చెప్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే మన శ్రమపడే మనసు మనం చెప్పేవారిని. రిబికా ఎవరు? చేసే మనిషి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రకారముగా సంఘానికి ఉండవలసిన మంచి ఏంటివి? భుజములు. ఏం చెప్పండి? ఉదాహరణకు కొంతమంది అంటారన్నమాట, ఆయన కుడి భుజం. ఏ భుజం అంట? ఎందుకంటారన్నమాట చెప్పండి? తండ్రికి కుడి భుజం లాక్కుండే. పాస్కి ఎట్లా ఉండే? పౌలు గారి కుడి భుజంలో తెలుసు ఎవరు? పౌలు గారి కుడి భుజం చాలా ఉన్నాయి. 1 2 3 4. పౌలు గారి కుడి ఒక్కటి లేవు, చాలా ఉంది. ఎవరికి? కుడి భుజం ఎడ భుజం ఉంది. ఎవరికి? కుడి భుజం ఎడ భుజం ఎవరికి? తిమోతి ఉన్నాడు, ఎపఫ్రా ఉన్నాడు, దాని తర్వాత అకుల్లా, ప్రిస్కిల్లా, ఒనేసిము, తర్వాత ఫిలోమోను, ఇట్లా చాలా ఉన్నవి. ఈ భుజం చాలా పెద్దది, అందుకే చాలా పరిచర్య. హల్లెలూయా. అవునా కాదా? ఉదాహరణకు మీటింగ్ పెట్టాలి, సువార్తకి వెళ్ళాలి, ఒక్కరు రారు. ప్రాణం చేయాలి, ఒక్కరు రారు. కారణం మీరు పూజారి కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యము విస్తరించాలి అంటే యేసు క్రీస్తుకు ఏ భుజములు ఉండెనో, ఆదిమ సంఘానికి ఏ భుజములు ఉండెనో అనే భుజములు మనకు రావాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నాకెందుకులే. కానీ పేతురు భుజం అట్లా అనుకోవాలా? పేతురు చిరసాల వేస్తే అమ్మయ్యా హ్యాపీగా బతుకొచ్చుగా. చచ్చిపోయే పనుల, దశమాలిచ్చే పనుల, కానికిచ్చే పనుల, ఏ పనుల హ్యాపీగా బతుకొచ్చు అనుకున్నారా? తిండి బుద్ధి కాలే వాళ్ళకి, వారికి పడుకో బుద్ధి కాలా. వారి కుటుంబాలు విడిచిపెట్టి ఓ కుటుంబంలో చేరి ప్రాణాలు త్యజించి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసే భుజాలు కావాలి. ఏ భుజాలు కావాలి? అయ్యా మీరు వెళ్ళండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. హల్లెలూయా. అయ్యా మీరు వెళ్ళండి, నేను పత్రికలు కొట్టిపిస్తా. అయ్యా మీరు వెళ్ళండి, నేను నియముడు వస్తా. ఎందుకంటే ఒక పరిచర్య సాగాలి అంటే ఏం కావాలి? భారములు మోసే భుజాలు కావాలి. పౌలు గారు మరణించే కంటే ముందుకు మాట చెప్పారు సంఘానికి. చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక ఏ విషయంలోనూ అంతే. అయ్యా ఎదురించువానికి బెదరక అందరూ ఒక్క భావముతో యేసు క్రీస్తు బెదిరింపులు వచ్చినని
అపోస్తులకి ఏమొచ్చినవి? బెదిరింపులు వచ్చినవి. ఇప్పుడు సంఘానికి కూడా ఏమొస్తున్నాయంట? చెప్పండి, బెదిరింపులు వస్తవి. యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు, అపోస్తలులు శ్రమ పడ్డాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుట నీకు అనుగ్రహింపబడిన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి తెలుసా అండి? ఇంకోటి తెలుసా? మనం ఏమనుకున్నాం? ఇవి భుజములు. ఈ భుజములు ఇంకేమంటా కొంచెం ఒక 2 మాటలు ముగిస్తాం మనము. నిర్గమకాండము 39:7. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు? లేవీలు ఏం చేస్తున్నారంట? మందసమును భుజముల మీదుగా మోస్తున్నారు. తర్వాత అది మోయ కంటే ముందు ఏ పోదని ఒకటి ఉండాలి. దాని తర్వాత ఇజ్రాయెల్ కొంచెం ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత, యోర్ధాను దాటిన తర్వాత వారి భుజముల మీద పొడుగాటి రాళ్ళను మోసుకుని వచ్చి సాక్షి స్తంభములుగా నిలుపుతారు. హల్లెలూయా. ఈ స్తంభములు ఏంటి అనేటప్పుడు, మేము ఐగుప్తులో దాసులుగా బాగున్నప్పుడు మా దేవుడైన మా పితరుల దేవుడు చేసిండు, దాన్ని 2 పాయలుగా చీల్చుకొని వచ్చిండు. అప్పుడు సాక్ష్యముగా ఈ స్తంభాలను మేము చేసినాము. అవి ఏమేమయ్యాల భుజం మీద? ఇప్పుడు భుజాలు సాక్షి స్తంభాలను మోస్తున్నవి, ఈ భుజాలు మందసమును మోస్తున్నవి. ఇవన్నీ కలిపితే ఏంటంటే రాజ్యభారము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు మీ అందరికీ ఏమున్నవి? ఉన్నాయా లేవా? భుజాలు. మందసాన్ని మోసే భుజం అంటే మందసము అనేది ఉపదేశానికి సాదృశ్యం. మందసంలో ఏముంటది? ఉపదేశం ఉంటుంది. హల్లెలూయా. దాంతో సాక్షి స్తంభములు అనగా ప్రతి చోటని చాలు అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏ చోటుకు పోయినా క్రీస్తును ప్రకటించు వారిని. ఇప్పుడు అభిషేకం అన్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? ఆ ఏరియా అంతా ఏం చేయాలి? అది సాక్ష్య స్తంభం. నేను ఖమ్మం పోకపోయినా దూరకు పెళ్లి చేయాలి. మా ద్వారా విన్నటువంటి సాక్ష్యం ఆయన అక్కడ, అప్పుడు ఆయన సాక్షి స్తంభం. హల్లెలూయా. ఎవరు ఆయన? సాక్ష్య స్తంభం. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తే సాక్ష్య సంఘం. ఎవరు? ఇప్పుడు చిన్నప్పుడు ఏం కావాలి చెప్పండి? మోసే, తర్వాత యాకోబు, లేదా ఏం కావాలి? సాక్షి స్తంభాలు నిలబడాలి. మోసే వెళ్ళిపోయాడు, యెహోషువ వెళ్ళిపోయారు, కానీ స్తంభాలు నిలబడిపోయినాయి. ఎవరు వచ్చిన ఈయన స్తంభాలు ఎక్కడిదా తెలియదా? కథం స్టార్ట్ అయిపోయిందిగా. హల్లెలూయా. 430 సంవత్సరాలు వాళ్ళ భాషలో ఉన్నప్పుడు ఓసు వాళ్ళే అదే సాక్ష్యం. హల్లెలూయా. ఏంటి ప్రధాన అంటే నీకు తెలియదా? స్టార్ట్స్ వార్త. ఇప్పుడు మనం ఏం కావాలి ఏం కావాలి? పవిత్ర ఏం కావాలి? 2 భార్యాభర్తలు. సాక్షి స్తంభాలు కాదు, స్తంభాలు మస్తుంటాయి. ఏం చేసుకోవాలి వాటిని? సాక్ష్యం ఇచ్చే స్తంభాలు. ఏ స్తంభాలు? సాక్ష్యం ఇచ్చే స్తంభాలు కావాలి. నువ్వు చెప్పే కదా, ఆ మరియం ఏం చేసింది? ఇంటింటికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చి వారిని బలపరిచి ఆ ధైర్యాన్ని కూలగొట్టి ఆ విశ్వాసాన్ని కూలగొట్టి ప్రార్థన ఉద్యమం సాధించింది. అది సాక్షి స్తంభం. హల్లెలూయా. మనం ఏ ఇంటికి వెళ్ళినా ఆ కుటుంబము, ఆ వ్యక్తులు ఏం చేయాలి? ఆత్మీయంగా కొంతమంది అది ఇంటికి రాగానే ఏమవుతుందేమో మనసంతా మారిపోతుంది. అప్పటిదాకున్న పిలిచిపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది. హల్లెలూయా. ప్రభు కోసం బతుకున్న మనసు చచ్చిపోయి అట్లా కాదు. ప్రభు వద్దనుకున్నవాడు కూడా, చర్చి వద్దనుకున్నవాడు కూడా మన వెళితే ఏం కావాలి? మనలోని సాక్ష్యం వారికి వెళ్ళి వారు కూడా సాక్షి స్తంభములుగా మార్చబడాలి. హల్లెలూయా. అలా నిలబడాలంటే మనం ఏం చేయాలి? భారమును ఎప్పుడైతే ఈ భుజాల మీద ఎంత భారం మోస్తామో అంత నల్లగైతే ఏమైతే భుజాలు ఏమైతే? కాడిని మోసే ఎద్దులు చూడండి ఎట్లుంటుంది. కాడిని మోసే ఎద్దు నున్నకుండా కుక్క బొచ్చులా పుణ్యతని బొచ్చు
ఎట్లుంటది? కుక్క బొచ్చ ఎట్లుంటది? ఇట్లాంటి ఇట్లా ఓ ముద్దొస్తుంది అది. కానీ కాడిని మోసిన ఎద్దు ముద్దు రాదు. కాయలు నల్ల ఎంటుకలే ఉంటాయి. ఎంటుకలే ఏమైంది? నీ భుజాన్ని చూస్తే తెలిసింది నీ భారం మోయవాడవా కుక్కవా ఎద్దువా. అంతకుమాట చెప్పు, నీవు కుక్కవైతే బొచ్చుండు, నువ్వు ఎద్దువైతే భారం మోస్తావు. భారం మోస్తే హల్లెలూయా కొన్ని సాక్షి స్తంభాలు వచ్చేస్తాయి. కొన్ని స్థలాలకు ఏం పోతుంది? మందసం పోతుంది. హల్లెలూయా. చివరికి మనము చనిపోతే కూడా ఆ కాడి అలా 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 పోతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈ రాజ్యభారం అనేది యేసుక్రీస్తు ఆరంభమై యేసుక్రీస్తు రాకతో అంటే సంఘం ముగించడంతో ఏమవుతుంది? ఆ భారం ఉంటుంది. అప్పుడు నాకేం చేయాలి మనం? చెప్పమ్మా. మొయ్యాలా? మొయ్యద్దా? చెప్పండి. మోస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ కుటుంబాన్ని కంప్లీట్ ఒక్కసారి పక్కకు పెట్టి నీవు నీ కుటుంబము తల్లి తండ్రి అన్న తమ్ముడు ఈ కొంచెం పక్కకు పెట్టు. మళ్ళీ ఏమంటారు సార్? ఈ లోకం చచ్చిపోతే ఓడన పోతే ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు, అన్నా తమ్ములున్నా మరి అక్క చెల్లెళ్ళున్నా. చెప్పండి, పాడండి, పర్వాలేదు. రాదా పాట? ఎన్నా నీ ధనము బలగమున్నా ధాన్యాలున్నా చదువు సద్యాలున్నా వెండి బంగ నీ దరికి. అబ్బా ఏం పాట పాడిన బ్రదర్. అవి రావంటావు, మళ్ళీ దాని మీద పోతావు కదా నాయన. నీకేం చేయాలి? రావని పాట పాడేది నువ్వే, సాక్ష్యం ఇచ్చేది నేనే, ప్రార్థించేది నేనే. నువ్వేం చేస్తున్నావు? నాకు అదే బాధ. ఈ భుజాలు రావాలి, అదే నా ప్రార్థన. హల్లెలూయా. అదే నా ఏడుపు. ఉన్న భుజాలు ఎరిగిపోతున్నవి. మొన్నొక సాక్ష్యం వస్తే 2 రోజులు వచ్చినండి, ఘోరంగా. ఏ ఒక్కరితో మాట్లాడాలా, ఏం చేస్తాం కాని పరిస్థితి. వాడు నిలబడితే, ఆ భుజాలు నిలబడితే అక్కడ సంఘం కూడా స్థాపింపచ్చు అనుకున్నాను. భయమైతోంది. మొన్న పాస్టర్ గారు అంటున్నారు, మేము 12 ఏళ్ళ సువార్త పాటించబట్టి మా దగ్గర 20 మందే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆభరణాలు తర్వాత ఇంకేంటి అన్నచరుల ఆచారాలు వదిలేసినామో అప్పుడు సంఘం ఏమవుతుంది? నాకు ఆ చేత కాదండి. హల్లెలూయా. నేను యథార్థంగా దేవుడు మాట్లాడుతున్నాను. నా భుజముల పైన మందసమే ఉండాలి, నా భుజముల పైన సాక్షి స్తంభములే ఉండాలి, నా భుజముల పైన దేవుని రాజ్యం పాలనే ఉండాలి. ఇది మోసుకొని పోవడానికి నేను నిర్ణయం చేసుకున్నాను. నాకు సహకారం వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా కోసం ఏం చేయకండి. దేవుని రాజ్యభారము మన భుజములకు విస్తరించును కాక. ఒకప్పుడు ఎక్కడ ఉండే? యేసుక్రీస్తు మీద మాత్రమే ఉండే. ఆ తర్వాత మెల్లగా ఏమైంది? అది పెరిగింది. ఏం పెరిగింది? భారం పెరిగిపోయింది. 11 మంది మీదకి, ఆ తర్వాత 120 మంది మీదకి, అలా అలా పెరిగింది గనక ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఈ మాటలు వింటున్నాం. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు. మన పాటలు చాలా బాగున్నవి. మన పాటలలో గొప్ప సమర్పణ ఉంది. ఒక పాట పాడదామా? బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడిన నీవే నాలో జీవించుమయ్యా యేసయ్యా, యేసయ్యా.
హల్లెలూయా. మన పాటలు ఏమనబడుతుంది? సమర్పణ కనబడుతుంది. ప్రభువా నీ కోసం బతుకుతా, స్టెఫెను వలె, తర్వాత ఆనోకు వలె, మోషే వలె బతుకుతారని పలుకుతున్నా. కానీ నిజంగా ఒకసారి నీ భుజాలు చూసుకో, నీ మనసును చూసుకో. ఎవరి భారాన్ని మోస్తున్నావు? భార్యలేమో భర్త భారం, భర్త భార్య, ఇద్దరు కలిసి కుటుంబ భారం. అంతే. ఆదివారం రావాలి, బేస్తవారం రావాలి, 2 పాటలు పాడాలి, తర్వాత ప్రార్థన చెయ్యాలి, పనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా ఆ భారాన్ని ఇక్కడేముంది? ఎద్దు తన తీసుకొచ్చిన దాన్ని ఇట్లా తీసుకొచ్చి పెట్టి చేస్తాడు ఆయన, ఇట్లా కాడి ఇట్లా లేపగానే చేస్తుంది, అది ఇట్లా వచ్చి కదా, అదే అరే నాకు అనిపించేది, నేనైతే పారిపోతుండే. ఎందుకంటే అది ఏం చేస్తుంది తెలుసా? ఇట్లా అంతే లేపి దాన్ని లేపినగానే వచ్చి మంచిగా తండి అంటది, అంతే. అది అంటే అది భారమును మోయటకు సిద్ధంగా. మరి మనం తప్పించుకోనికి సిద్ధం. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి. సంఘాలు స్థాపించబడాలి, అవును. సంఘాలు ఏం కావాలి? స్థాపించబడాలి, మంచిదే. సువార్త ప్రకటించాలి, అది కూడా మంచిదే. నశించిపోతున్న ఆత్మలు రావాలి, అది కూడా మంచిదే. మరి నీ బాధ్యత ఏంటి? నీ భుజం ఎక్కడ? అయ్యా నీ వాక్యం చెప్పు, నేను పాట పాడతా, రండి ముందుకో. అది భారం. వాయిద్యాలు వాయించడం ఒక భారం, పాటలు పాడడం ఒక వాద్యం, భారం. ఇవన్నీ ఏంటో అన్ని భుజాలు కలిస్తేనే దేవుని రాజ్యం అవుతుంది, విస్తరిస్తుంది. హల్లెలూయా. అందుకే నేను చెప్పినాను, అందరం కలిసి దేవుడు ఒక ఆ రాజ్యం వల్ల ఏం చేయాలి? భారాన్ని మోయాలి. అర్థమవుతుందా? అందరు కలిసి ఒక రాజ్యం, ఆ రాజ్యం వల్ల ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని భుజముల మీద మోయాలి. కానీ దేమాయ అనుకున్నాడు, నాకెందుకు అనుకున్నాడు. అయితే కొంతమంది పౌలు గారికి సహకారులుగా ఉన్నారు, వారి పేరుంట. ఒక్క మాట మీకు అర్థం చెప్తాను, అది చెప్పి ముగించు. ఇది భారం. ఇదేంటిది? ఏంటిది? ఏ భారము? రాజ్య భారం. ఇది ఎందుకు వస్తున్నా మనము? మన సంస్థ కోసం కాదు, మన సమస్త స్థాపన కోసం మనం పరిచర్య చేయట్లా. రోడ్ల మీద కేకలు వేసేది, పత్రికలు పంచేది, ఆరోగ్యాన్ని పాడేసుకుని ఎందుకోసము? మన సంస్థ స్థాపించుకోవడానికి కాదు, పెద్ద గ్యాంగులు పోసుకోవడానికి. పరలోకమందున్న దేవుని రాజ్యమును భూలోకములో చేస్తాం మనము స్థాపించుటకు. హల్లెలూయా. సాతాను రాజ్యమును కోల్చుటకు, అనగా సాతాను సామ్రాజ్యములో ఉన్నటువంటి ప్రజలను దేవుని రాజ్యముగా చేయడానికి ఈ భారాన్ని మనం మోస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆయన వాక్యం చెప్తాడు, ఒక ఆయన పాట పాడతాడు, ఒకరు ప్రాణం చేస్తారు, ఒకరు సువార్త పత్రిక వేస్తారు, ఇంకొకరు అందరినీ సమకూరుస్తారు, ఇంకోళ్ళు వంట చేస్తారు. ఇట్లా అందరూ కలిస్తే ఏమవుతుంది? ఈ భారాన్ని మోస్తాం. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ప్రాణం చేసే దగ్గర ఉన్నావా? వంటలు చేసే దగ్గర ఉన్నావా? డబ్బులు ఇచ్చే దగ్గర ఉన్నావా? లేకపోతే పాటలు పాడే దగ్గర ఉన్నావా? పత్రికలు మంచి దగ్గర ఉన్నావా? ఒక దగ్గర ఉన్నావా? ఎక్కడ నీ భారం? ఎక్కడ? నీ భుజాలపై ఏముంది? అయినా మనం క్రైస్తవులమే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంఘానికి భుజాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఎంతకాలం పట్టం? ఇంకెంతకాలం పట్టం? హల్లెలూయా. ఆ మరియమ్మను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, పౌలు గారిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళందరూ వీరెవరంటే భారములు మోసిన వారికి ఏమున్నవి? చివరికి రిబికా కూడా ఏం మోసింది? భుజం మీదైనా కడుపు ఒంటిలకు నీళ్ళు
దేవునికి స్తోత్రం. ఈరోజు భుజములు ఇరిగిపోవడం అంటే ప్రభువు నిమిత్తము, సువార్త నిమిత్తము, ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తము శ్రమపడే మనసు చచ్చిపోవడం. నీ కాలున్నా వేస్తే, కాలుండి స్వార్థకు వస్తాయి, అవి రావు. చేతులు బతికిస్తాయా? ఇవ్వవు. నీ కాళ్ళు పనిచేయవు, చేతులు ఏ పని చేయవు. ఎందుకంటే ఏం లేవు ఇక్కడ, భుజములే లేవు. భుజములు లేని సంఘం, భుజములు లేని కుటుంబం, భుజములు లేని పాస్టర్ చచ్చిన శవంతో సమానము. హల్లెలూయా. కనీసం నేను ఒకటే డబ్బులు పెడుతున్నా, మీకు మనవి చేస్తున్నా. ఈ మీటింగ్ ద్వారా కొందరు ఏం కావాలి, భుజములు బలమును పుంజుకున్న కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను ప్రసంగం చేసి వచ్చేది కాదండి. ఈ ఇంటి పెద్ద మాట చెప్పాలా, తన క్రియలలో అబ్రహాం ఎంత ప్రేమిస్తున్నాడో ఆ భారం మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఈరోజు సమర్పణ, విశ్వాసము ఇవన్నీ మన ప్రార్థనలో కాదు, మన పాటల్లో కాదు, మన భుజముల మీద కనబడదు. కనీసం ఈ రోజున ప్రార్థన చేద్దాము. ఏమని? బలహీనమైన భుజాలు ఏం కావాలి? బలం పొందుకోవాలి. విరిగిపోయిన భుజాలు ఏం కావాలి? తిరిగి మరలా కట్టబడాలి. ప్రార్థిద్దామా? నన్ను కళ్ళు మూసుకోనండి. కూర్చోబెట్టు అందరం ముఖం దయచేసి.